కంపల్సరీ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, డిజైన్స్ మెయింటైన్ చేయాలండి. హలో అండి, ఇక్కడ మన ఇషితా హౌస్లో మరి కలెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉన్న కలెక్షన్స్ ఏంటి అనుకుంటున్నారా? మరి మన పెళ్ళిళ్ళలో పెట్టుబోతలకు సంబంధించిన సారీస్ కలెక్షన్స్ అండి. అంటే లైక్ పెట్టుబోతలనే కాదు, ఇవన్నీ కూడా మనకి హల్దీ ఫంక్షన్స్కి కావచ్చు, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కావచ్చు, చాలా బెటర్గా యూస్ఫుల్ అయ్యే సారీస్ కలెక్షన్స్. మరి ఎక్కడ అనుకున్నట్లయితే ఇక్కడ ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు హోల్సేల్ ధరలో మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఈ వీడియో స్పెషల్ వచ్చేసి డోలా సిల్క్ సారీస్ సంబంధించిన కలెక్షన్ చూపించబోతున్నాను. మరి అంతకంటే ముందు మరి మీలో కొత్తగా చూస్తున్నారా ఇషితా హౌస్ తెలుగు ఛానల్ని? మరి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మరి మరొక విషయం ఏంటి అంటే మీరు ఇక్కడ కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్సిమం 30,000 అమౌంట్కి 30% అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మరి ఒకవేళ మీరు ఇషితా హౌస్లో చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కదా, మరి మీరు అలానే ఫ్రాంచైజీస్ కూడా ఓపెన్ చేశాయండి. మరి ఫ్రాంచైజీస్ తీసుకోవాలనుకున్నట్లయితే మరి ఫ్రాంచైజీస్ కూడా తీసుకోవచ్చు, కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి అయితే నేనైతే మెన్షన్ చేయను, నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఒకవేళ దాని గురించి మీకు ఫుల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మరి కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసేసి అన్ని ఎంక్వైరీస్ తెలుసుకోండి. మరి ఫస్ట్ సారీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారా మనకి డోలా సిల్క్లో ఇలా సింపుల్ వేర్లో, అంటే మనకు కట్టుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి. అండ్ చూడ్డానికి కూడా చాలా కలర్ కాంబినేషన్సే కావచ్చు, బోర్డర్ ఆప్షన్స్ కావచ్చు, అండ్ దీని మీద వచ్చిన డిజైన్ ప్రింట్ కావచ్చు, ప్రతి ఒక్క వెరైటీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి మంచి డిజైన్స్లో దొరుకుతుంది. సో చూస్తున్నారా? అండ్ దీనికి విడ్త్ కానీ అలాగే మొత్తం కూడా ప్రాపర్ కట్ చూసుకున్నట్లయితే మనకి 630 విత్ బ్లౌజ్ తోటి ప్రాపర్ కట్ వచ్చేస్తుంది. సో మరి బోర్డర్ కూడా చూడండి అండి, బోర్డర్ వచ్చేసి మనకి డిఫరెంట్గా హెవీగా హైలైట్ అయింది. బోర్డర్ వచ్చేసి సారీ ప్రింట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి జిగ్జాగ్స్ ప్యాటర్న్లో వచ్చేసింది, అంటే ఒక నార్మల్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ దీనికి సంబంధించి పళ్ళు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేసిందండి, చూస్తున్నారా? బ్లౌజ్ కూడా అంటే టోటల్ దీనికి ఏంటంటే కొంచెం బాందిని లుక్ అనేది దీంట్లో కనిపిస్తుంది. సో లుక్ వైజ్ చూడండి, ఇలా మనకి పళ్ళు కావచ్చు, బ్లౌజ్ కావచ్చు, శారీలో ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంతే కాదండి, ఇందులో మీకు చాలా రకాల డిజైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ డిజైన్లోనే మీకు కలర్ ఆప్షన్స్ కావాలనుకున్నా కూడా కలర్ ఆప్షన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇలా మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్లో కావాలనుకున్నా కూడా మ్యాక్సిమం ఇక్కడ డోలా సిల్క్లోనే కాదండి, మనకి ఇమిటేషన్ పట్టులో కావచ్చు, కాంజీవరం సిల్క్లో కావచ్చు, అలాగే మీనాకారి వీవింగ్లో కావచ్చు, పట్టులో కూడా మన దగ్గర చాలా వేరు కలెక్షన్స్ అనేది ఉన్నాయి. అవి కొత్తగా వచ్చేసాయండి, అవి నేను ఇంకా ముందు వీడియోస్లో చూపిస్తాను. ఒకవేళ మీకు ఇలా సింపుల్లో కనుక కలెక్షన్స్ కావాలనుకున్నట్లయితే మరి ఈ వీడియో మొత్తం కూడా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయాలి. మీకు డిజైన్స్లో కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన బోర్డర్ ఆల్టర్నేట్లో డిజైన్స్ కావచ్చు, బోర్డర్ కాంబినేషన్లో కూడా మీకు కాంట్రాస్ట్లో వస్తుంది. అంటే మనం ఇప్పుడు చేస్తున్న అంటే బిజినెస్లో కొత్త కలెక్షన్స్ అనేది యాడ్ ఆన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇషితా హౌస్లో కలెక్షన్ వైజ్ దొరుకుతాయి. సో ఒకవేళ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కూడా క్వాంటిటీ కూడా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే సారీస్లో మీకు ఒక 100 సారీస్ కావచ్చు, 200 సారీస్ కావచ్చు, ఇలా మీకు అంటే యూనిఫామ్ వేలో కనుక మీరు వేర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా మీకు కొందరు అడుగుతుంటారు కదా యూనిఫామ్లో మాకు మ్యాక్సిమం ఒక 100 సారీస్ కావాలి, 150 సారీస్ కావాలని, అలా కూడా కావాలనుకున్నట్లయితే ఇలా మీరు క్వాంటిటీలో కూడా ఆర్డర్స్ అని పర్చేస్ చేసుకోవచ్చు అండి. లేదు మేము ప్రతి ఒక్కటి కూడా ఇలా ఇవన్నీ కూడా మేము సెట్ వైజ్లోనే పర్చేస్ చేసుకుంటాం అనుకున్నా కూడా సెట్ వైజ్లో తీసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు బిజినెస్ కోసం అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి కలెక్షన్స్. ఏంటంటే ఇప్పుడున్న ఈ సీజన్లో రాబోయేది వింటర్ అలాగే సమ్మర్ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి అన్ని కొత్త డిజైన్స్, అండ్ అది కూడా మనకి కంఫర్టబుల్గా వేర్ చేసే కలెక్షన్స్ అండి. డోలా సిల్క్ అంటేనే మనకు చాలా స్మూత్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డోలా సిల్క్లో మనకి ప్రతి ఒక్కటి కూడా ఫ్యాబ్రిక్ ఒకటైనా కూడా డిజైన్స్ అనేది మనకి చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వచ్చే కస్టమర్స్ ఏంటి అంటే వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు మీ దాంట్లో కొత్త రకాల కలెక్షన్స్ అడుగుతారు. ఓన్లీ డోలా సిల్క్లోనే మీకు ఒక 2-3 వెరైటీస్ యాడ్ ఆన్ చేసుకున్నారనుకోండి,
పాత స్టాక్స్ తోటి పాటుగా కొత్త స్టాక్ కూడా వాళ్ళు తీసుకుంటారు కదా. సో అలా మనం బిజినెస్ ఏంటి అంటే ఎప్పుడు కూడా కొంత పాతదాన్ని కూడా మనం మెయింటైన్ చేయాలి, అలాగే కొత్త కలెక్షన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అప్పుడు అయితేనే మీకు బిజినెస్ కూడా చాలా గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా ఎవరైనా కస్టమర్స్ ఏంటి అంటే ఇంకా మాకు కొత్త సారీస్ కావాలండి, కొత్త కలెక్షన్ చూడాలి అని చాలా వరకు అడుగుతూ ఉంటారు. కానీ మనకి డోలా సిల్క్లో చాలా వరకు ఇప్పుడు దగ్గర నుండి అయితే 1 year 2 years నుండే మనకి డోలా సిల్క్ సారీస్ అనేది మనకి మార్కెట్లో వస్తున్నాయి. కానీ డిజైన్స్ ఎక్కడ దొరుకుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి. ఏంటంటే మనకి కొత్త కలెక్షన్స్ అనేది చాలా వరకు చాలా షాప్స్లో దొరుకుతూ ఉంటుంది. కానీ మీకు ఫ్యాబ్రిక్ వైజ్ ప్రైస్ వైజ్ ఎక్కడ బెటర్ ఆప్షన్స్ మీకు అనిపిస్తుందో అక్కడనే వెళ్ళి మీరు పర్చేస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు కనుక ఇక్కడ ఇషితా హౌస్లో ఒకవేళ ఫ్రాంచైజీస్ తీసుకోవాలనుకున్నా, లేదు అనుకుంటా నార్మల్ బిజినెస్ అంటే మ్యాక్సిమం ఎంతో లేదండి, నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా మ్యాక్సిమం ఒక 30,000 ఉంటుందని. ఆ 30,000 మేము ఎందుకు అంటామంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాడీ ఉంది కదా, ఇది మ్యాక్సిమం వచ్చేసి అయితే మీకు 4 లేదా 5 కలర్ ఆప్షన్స్లో మీకు సెట్ వైజ్ ఉంటుందండి. మరి ఆ 30,000లో ఇలాంటి సారీస్ కనుక ఒక 2 sets, అలాగే ప్రింటెడ్ సారీస్ బండల్ వైజ్ కొన్ని సారీస్, అలాగే సిల్క్ సంబంధించిన సారీస్ కొన్ని సారీస్ అనేది మీరు ఆ 30,000లో కూడా ఈ కలెక్షన్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఒకవేళ కొత్తగా స్టార్టప్ చేస్తున్నారా బిజినెస్ని, వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా వరకు మనం ఎప్పుడు కూడా ఫస్ట్ తక్కువలోనే వెళ్ళాలి, తక్కువ బడ్జెట్ చూసుకుంటేనే తర్వాత మనకు కస్టమర్స్ ఎందులో మనం త్వరగా పికప్ చేసుకుంటున్నారు కస్టమర్స్ అనేది మనకు కూడా ఐడియా వస్తుంది. ఏంటంటే చాలా వరకు ఏంటి అంటారంటే బిజినెస్లో మనం స్టాక్ బాగా మెయింటైన్ చేసి కలెక్షన్స్ అన్నీ ఫాస్ట్గా చూసేసుకొని మనకు వచ్చే కస్టమర్స్ కూడా చాలా బాగా తీసుకుంటారని హోప్ ఉంటుంది. కాదండి అలా కాదు. ఎప్పుడైనా మీకు కొంత శాంపిల్స్ కోసం మీరు ఆర్డర్ పర్చేస్ చేయండి. దాని తర్వాత ఈ కలెక్షన్స్ అన్నీ మీకు అయిపోయిన తర్వాత మీరు క్వాంటిటీ మెయింటైన్ చేసినా అప్పుడు మీ కస్టమర్స్ ఎక్కడికి పోరు. 3 ఉంటే చాలు మనం చేసే బిజినెస్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు కలెక్షన్ వైజ్ అయితే చూపించాను నేను, ఓన్లీ మ్యాక్సిమం ఒక 10-11 సారీసే చూపించాను. ఇవన్నీ కూడా మీకు ఇంకా కూడా కలెక్షన్ చూడాలనుకున్నట్లయితే నేను ఫస్ట్లోనే స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ లేదు వీడియో చూస్తున్నాము, మరి వీడియో చూసేసి అయితే మాకైతే నచ్చుతుంది కలెక్షన్స్, కానీ మేము డైరెక్ట్ రావాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియోలో కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది మెన్షన్ అయి ఉంటుందండి. మరి ఆ అడ్రస్ అయితే మీరు అడ్రస్ నోట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు సూరత్కి విజిట్ అయిన వెంటనే ఒక కాల్ చేయండి. ఇషితా హౌస్ సంబంధించిన వెహికల్ కూడా ఉంటుంది, మిమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే మీ పర్చేస్ మొత్తం అయిపోయిన తర్వాత మిమ్మల్ని సేఫ్గా అక్కడ మీకు డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇంకా మీకు ఏదైనా ఇషితా హౌస్ నుండి మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకున్నట్లయితే కంపల్సరీ ఎవరైనా సరేనండి, ఎవరో చెప్పిన మాటలు విన్నదానికంటే మనం ఓన్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలుసుకొని అలాగే వాళ్ళతోటి మనం మాట్లాడినట్లయితే మీకు కూడా ఐడియా ఉంటుంది అసలు ఏంటి ఇక్కడ ట్రూ ఏంటిది, అసలు ఏంటి ఇక్కడ నిజమేనా అది ఇది అని చెప్తారు కదా. సో ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. లైక్ మీరు ఏ ఊరు, అది పల్లెటూరా సిటీనా, సో దాన్ని బట్టి మీరు చాయిస్ చేసుకున్నారనుకోండి కంపల్సరీగా మీరు బిజినెస్లో అనేది సక్సెస్ఫుల్గా కావచ్చు. సో ఐ హోప్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి మర్చిపోకండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు కొత్త మళ్ళీ కలెక్షన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.